న్యూస్ ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను శివపీఠాధిపతి శివస్వామి తీవ్రంగా ఖండించారు. ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తానని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన శివస్వామి హిందూ సమాజం ఏకమవుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైష్ణవులు శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పకపోతే ఆయన్ను ప్రశాంతంగా ఉండనీయబోమని శివస్వామి హెచ్చరించారు. చినజీరి గారు ఈ ఆమ్నాయ పీఠాల నాలుగిటిని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదు సహా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నారు. అంటే చరిత్రని వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు, మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాలను తెలియపరుస్తాం. ఇక శైవ వైష్ణవ ధర్మాన్ని ఏకత్వ భావంతో సమాజాన్ని ఇవ్వాల్సిన మీరు హిందూ ధర్మంలో హిందువుల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనక తీసుకుని క్షమాపణ చెప్పవలసిన కోరుతున్నాం. ఇంతకీ చినజీయర్ స్వామి ఏమన్నారంటే, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆది శంకరాచార్యులు కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చతురామ్నాయ పీఠాలైన పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదని అన్నారు. 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతానికి వెళ్లిన ఆది శంకరాచార్యులు హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన చరిత్ర లేదని, అందుకే ఆ మఠాల్ని ఆయన ఏర్పాటు చేశారు అనడం సరికాదన్నారు చినజీయర్. ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. అవి చినజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్. ఈ కామెంట్స్ పట్ల శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివపీఠాధిపతి శివస్వామి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆది శంకరాచార్యులపైన చినజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఈ వ్యాఖ్యలను శివస్వామి తీవ్రంగా తప్పుపడుతున్నారు. చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామంటున్నారు
శివస్వామి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివస్వామి మాట్లాడారు. ఇప్పుడు హిందూ సమాజం ఏకమవుతుంది, హిందూ సమాజం ఏకమై ఏకతాటిపైకి వస్తున్నటువంటి ఇటువంటి సమయంలో ఇంకా మరింత ఐకమత్యాన్ని పెంపొందించే విధంగా వ్యవహరించాలి. కానీ ఈ సమయంలో హిందూ సమాజం అంతా ఏకమవుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని సూచించారు ఆయన. వైష్ణవులకి శివులకు మధ్య శైవులకు మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారంటూ శివస్వామి ప్రశ్నిస్తున్నారు. చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే ఆయన ప్రశాంతంగా ఉండనీయము అంటూ శివస్వామి హెచ్చరిస్తున్నారు. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం చిన్నజీయర్ స్వామి ఏమన్నారు. చిన్నజీయర్ స్వామి అన్నటువంటి మాటలు ఏంటంటే, దేశం నలుమూలలో ఉన్నటువంటి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆది శంకరాచార్యులు కాదు. ఇది చిన్నజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్. సో ఆది శంకరాచార్యులు కాదు, ఇప్పటిదాకా ఆ చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసిందని ఆది శంకరాచార్యులు అని ప్రచారం సాగుతుందని, అవి ఏర్పాటు చేసింది ఆది శంకరాచార్యులు కాదు అంటూ చిన్నజీయర్ స్వామి కామెంట్స్ చేశారు. సో హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి సమతా కుంభు, అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో సమతా కుంభు బ్రహ్మోత్సవాల్లో చిన్నజీయర్ స్వామి ఈ కామెంట్స్ చేశారు. చతురామ్నాయ పీఠాలైనటువంటి పూరి, ద్వారక, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను శంకరాచార్యుల వారు ఏర్పాటు చెయ్యలేదు. 32 ఏళ్ల వయస్సులో ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ ఆయన వచ్చినటువంటి చరిత్ర లేదు అనేది చిన్నజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్. సో దాంతోపాటుగా విద్యారణ్య స్వామి, ఆ 4 పీఠాలని ఏర్పాటు చేసింది విద్యారణ్య స్వామి అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో చిన్నజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్ పట్ల ఇప్పుడు శివస్వామి రియాక్ట్ అయ్యారు. శివస్వామి రియాక్ట్ అయ్యి చిన్నజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్ను తప్పుబట్టారు. ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ శివస్వామి డిమాండ్ చేస్తున్నారు. సో ఒకసారి చిన్నజీయర్ స్వామి ఏమన్నారు, సో దానికి శివస్వామి ఎట్లా రియాక్ట్ అయ్యారు ఒకసారి మనం చూద్దాం ఇద్దరి కామెంట్స్. ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. పరమపూజ్య చిన్నజీరి గారు ఈ ఆమ్నాయ పీఠాల 4టిని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వాక్యాలను చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదులు సహా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నారు. అంటే చరిత్రను వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వాక్యాలు ఉన్నాయి. మీ వాక్యాలను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి
క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు, మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాలను తెలియపరుస్తాం. ఇక శైవ వైష్ణవ ధర్మాన్ని ఏకత్వ భావంతో సమాజాన్ని ఇవ్వాల్సిన మీరు హిందూ ధర్మంలో హిందువుల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనక తీసుకుని క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. రైట్గా చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదు. ఆయన 32 ఏళ్ల వయసులోనే ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాలకు వెళ్ళారు, మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి ఆ పీఠాలని ఏర్పాటు చేసింది ఆయన కాదు, విద్యారణ్య స్వామి ఈ 4 పీఠాలని ఏర్పాటు చేశారంటూ చిన్నజీయర్ స్వామి కొన్ని కామెంట్స్ చేశారు సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా. అయితే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి చేసినటువంటి కామెంట్స్ పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇందాక మనం చూసాం శివ పీఠాధిపతి శివస్వామి కూడా రియాక్ట్ అయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఆయన చిన్నజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల పట్ల శ్రీనివాసానంద సరస్వతి కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఆయన ఏమంటున్నారు? మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ఆదిగురు శంకరాచార్యుల మీద చిన్నజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంలో ఎగుతుంది. భక్తులు కూడా తీవ్రంగా దీని మీద వ్యతిరేకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చాతురామ్నాయ పీఠాలను ఆదిగురు శంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏంటి? ప్రస్తుతం మనతో పాటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. ఏం సార్ అసలు చిన్నజీయర్ స్వామి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? అసలు ఆదిగురు శంకరాచార్యులకి ఈ చాతురామ్నాయ పీఠాలకి సంబంధం ఉందా లేదా? అసలు ఏంటి దీని ఆంతర్యం ఏమనుకోవాలి? చాలా చిన్నజీయర్ స్వామి గారు అంటే మాకు చాలా ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయండి. పెద్ద ఆయన హిందూ సమాజానికి ఎన్నో సేవలు చేశారు. ఆయన హిందూ ధర్మం కోసం కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో సంఘర్షణలు చేశారు. ఇంత పెద్ద ఆయన హిందూ సమాజాన్ని సంఘటితం చేసే బాధ్యత అటువంటి పెద్దలు ఎప్పుడు భుజాల మీదే ఉండాలి అని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. వారి మీద పరిపూర్ణమైనటువంటి గౌరవ భావాలతో మేము చెప్తున్నాం. అంత పెద్ద ఆయనగా ఉండే చిన్నజీయర్ స్వామి గారు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. హిందూ సమస్యలు ఎన్నో ఉన్నాయి, హిందువులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చిన్నజీయర్ స్వామి గారికి తెలియంది కాదు. ఇటువంటి హిందువులు ఈ సమస్యల్ని సుడిగుండంలా చుట్టుముట్టుంటున్న సమయంలో హిందువులందరినీ బాధ పెడుతున్నటువంటి సమస్యలు, వాటి నుండి హిందువుల్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది స్వామీజీలుగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా చిన్నజీయర్ స్వామి గారు అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు. మీరు పెద్దవాళ్ళు, మీరు దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. చతురామ్నాయ పీఠాలు ఎవరు పెట్టారంటే శంకరాచార్య వారు పెట్టారని ఎంతోమంది మహానుభావులు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విశిష్టత ఉన్నది. మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, శంకరాచార్యుల వారు కానీ, అలాగే ఆ తర్వాత వచ్చిన గురు పరంపర అందరూ గొప్పవాళ్ళే. హిందూ సమాజంలో ఒక్కొక్కరు తగ్గట్టుగా వారి శక్తిని అంతా ధారపోసి హిందూ సమాజాన్ని రక్షించారు, కాపాడారు. ఇలాంటి కార్యక్రమాల్లో మనం దయచేసి చిన్నజీయర్ స్వామి గారికి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువుల సమస్యల్ని మనం దయచేసి పరిష్కార మార్గాలు చూపించాలి తప్ప మనం దానిపైన అగ్గి మీద మరికొద్దిగా నెయ్యి పోస్తే ఏ విధంగా ఆజ్యం పోస్తే ఏ విధంగా అది మంట ఎక్కువ అవుతుందో అలాగా మండే పరిస్థితి వస్తుంది. చాలామంది హిందువులు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నా అభిప్రాయం. అంటే అసలు ఆది శంకరాచార్యులకి సంబంధమే లేదు, విద్యారణ్యుల వారే ఈ 4 పీఠాలను స్థాపించారని వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అదే చాలా బాధాకరం. విద్యారణ్య మహర్షుల వారు ఆ రోజు విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిర ప్రతిష్ఠ చేసి హరిహర బుక్కరాయలు గారికి హిందూ ధర్మాన్ని రక్షించమని రాజ్యాన్ని ఆయన ప్రతిష్ఠ చేసి రాజ్యాన్ని అప్పచెప్పారు. చాలా మహనీయులు ఆయన విద్యారణ్య మహర్షుల వారు. కానీ అటువంటి అంశం అనేది ఇక్కడ అవసరం లేదు. విద్యారణ్య మహర్షి వాళ్ళు వారి స్థాయిలో వారి సేవలు అందించారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారు, ఆ రోజు ఉండే గురుదేవు ఆయన గురువు గారు సమర్థ రామదాస్ గారు వారి స్థాయిలో వారు సేవలు అందించారు హిందూ ధర్మాన్ని రక్షించడానికి. ఒక్కొక్క గురువు, అలాగే చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని ఆయన ప్రతిష్ఠ చేసి హిందూ ధర్మాన్ని కాపాడారు. అలాగే గురువులందరూ కాపాడారు. కానీ వివాదం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి చిన్నజీయర్ స్వామి గారు, మీరు పెద్దలు, మేము మీ మీద చాలా గౌరవభావంతో మేము ఎప్పుడు ఉంటాం. మేము ఇలాంటి వ్యాఖ్యలు వద్దండి.
హిందూ సమాజాన్ని మనం కలిపే విధంగా ఉండాలి, సమస్యలు తెచ్చిపెట్టే విధంగా మీ మాటలు ఉండకూడదు. మాకు అందరికీ మీరు పెద్దవారు, మాకు మార్గదర్శకం చేయాలి మీరు ఎప్పుడు కూడా చినజీయర్ స్వామి గారు. తప్ప ఇలాంటి మాటల వలన హిందువులు బాధపడతారు, హిందూ సమాజం ఇబ్బంది కలుగుతుందని మేము భావిస్తున్నాం సార్. అంటే శంకరాచార్యుల వారు హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. తిరిగి రానటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ చాతురామ్నాయాలని ఎలా స్థాపించారనేది ప్రశ్నించినటువంటిది అయితే ఉంది, ముఖ్యంగా చినజీయర్ స్వామి. అంటే ఇది భక్తులు ఇప్పటికే ముఖ్యంగా చూస్తే ఆదిగురు శంకరాచార్యుల విషయంలో కానీ, హిందూ మత ప్రచారం విషయంలో కానీ ప్రతిదానికి శంకరాచార్యుల వారిని ముందుగా స్మరిస్తూ ఉంటారు హిందూ మత ప్రచారానికి సంబంధించి. ఇలాంటి వ్యాఖ్యలు అసలు హిమాలయాలకు వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగే రాలేదు, రాకుండా వీటిని ఎలా స్థాపన చేశారనేది ఒక ప్రశ్న ప్రజల ముందు, భక్తుల ముందు ఉంచారు. కరెక్టేనంటారు అదేండి? అదే బాధాకరం. అలాంటి మాటలు మాట్లాడడం వల్ల మన హిందూ ధర్మాన్ని మనమే కించపరుచుకునే వాళ్ళం అవుతాము. శంకరాచార్యుల వారు ఆయన దేశం అంతా కూడా ఆసేతు హిమాచలం ఆయన 4 పర్యాయములు పాదయాత్ర చేసి నడిచినట్టుగా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మాకు మా గురువులు చెప్పారు. కాబట్టి ఇటువంటి సున్నితమైన అంశాలు, ఇటువంటి హిందువుల మనోభావాలకు చెందిన అంశాలు మాట్లాడేటప్పుడు పెద్దలు చినజీయర్ స్వామి గారు మరి చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా వారు దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు మరి రాకూడదని, ఇలాంటి చర్చ జరగకూడదని మేము చాలా గౌరవంతో వారి మీద మేము చెప్తున్నాం. ఇలాంటి మాటల వలన హిందూ సమాజం కలిసి ఉండి ఇప్పుడే చాలా సమస్యలతో మనం బాధపడుతున్నాం. ఇంకా సమస్యలు మనం కోరి తెచ్చి పెట్టుకోకూడదని నా అభిప్రాయం అండి. హిందువుల సమస్యలు చాలా ఉన్నాయి, చుట్టుముట్టుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మనం పరిష్కరించే మార్గాన్ని చూపించాలి తప్ప ఈ సమస్యలు పెంచే వాళ్ళగా ఉండకూడదని ఒకసారి ఏవైతే ఆ వ్యాఖ్యలు చేశారో మరి వారు ఆలోచనతో చేశారా, లేకపోతే ఏమైనా ఆ సందర్భంగా అనుకోకుండా వారు ఏమైనా నోరు జారారు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనప్పటికీ ఇలాంటి మాటలు రాకూడదని మా కోరిక. ఒక్కటే కాదు, గురు శంకరాచార్యుల వారికి అసలు పంచాయతనం అనేది తెలియదు అని ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పండి. అది అంత చినజీయర్ స్వామి గారికి చెప్పే అంత పరిస్థితిలో మాలాంటి వాళ్ళు లేము. అంత పెద్ద ఆయన వారు మాకు చెప్పాలి, హిందూ సమాజానికి మార్గదర్శకం చేయాలి. అలాంటి పెద్ద ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు భవిష్యత్తులో మాట్లాడొద్దని, మరి ఖచ్చితంగా హిందువుల మనోభావాలు, శంకరాచార్యుల వారి తల పరంపరలో ఉండేటటువంటి ఆ పీఠాలు కానివ్వండి, మఠాలు కానివ్వండి, అందరూ కూడా బాధపడతారని ఈ సందర్భంగా చినజీయర్ స్వామి గారికి మరీ మేము మరొకసారి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి, ఇలాంటి వ్యాఖ్యలు దయచేసి మీరు చేయొద్దండి. మీ మీద మాకు ఎంతో గౌరవం ఉన్నది, మీ మీద మాకు ఎంతో పవిత్రమైన భావన ఉన్నది, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మేము మరీ కోరుతున్నామండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆదిగురు శంకరాచార్యుల మీద ముఖ్యంగా చినజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది ఇంకా హిందూ సమాజాన్ని సతమతం అయ్యేలాగా, ఇబ్బందులకు గురి చేసేలాగా చేస్తుంది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. పెద్దలకు మీలాంటి వారికి చెప్పే అంతటి వారు కాదు, కానీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ విధంగా మాట్లాడడం, సంఘటితం చేయాలి హిందువుల్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని. అలా కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హిందువుల్లో కూడా అనేకమైనటువంటి అపోహలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే చినజీయర్ స్వామి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.